టైటానిక్. ఈ షిప్ గురించి వినని వాళ్ళు ఎవరు ఉండరు. టైటానిక్ మునిగిపోయే 14 సంవత్సరాల ముందు అంటే 1898లో మార్గన్ రాబర్ట్సన్ అనే ఒక యుఎస్కి చెందిన రైటర్ ఒక బుక్ రాశాడు. దాంట్లో అతను ఒక షిప్ గురించి ప్రస్తావించాడు. ఆ షిప్ పేరు ద టైటన్. ఆ బుక్లో రాసిన విషయాలు బట్టి చూస్తే అతను స్వయంగా టైటానిక్ గురించే రాసినట్టు ఉంటుంది. సో ఈరోజు మనం ఆర్ఎంఎస్ టైటానిక్ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి, నేను మీ సంజీవ్ అండ్ ఐ వార్మ్లీ వెల్కమ్ యూ గైస్ టు మై ఛానల్. ఇదంతా ఏప్రిల్ 10th, 1912న మొదలయ్యింది. టైటానిక్ ఇంగ్లాండ్లో ఉన్న సౌత్హాంప్టన్ నుంచి న్యూయార్క్కి బయలుదేరింది. టైటానిక్ న్యూయార్క్కి 17th ఏప్రిల్ కల్లా వెళ్ళాలి. కానీ అది ఏప్రిల్ 14న 11:40 PM ఒక పెద్ద ఐస్బర్గ్ అంటే ఒక మంచు కొండని ఢీకొంది. షిప్కి 240 నుంచి 245 feet మధ్యలో ఒక హోల్ ఫామ్ అయింది. అది ఒక సముద్రం. వాటర్ షిప్లోకి 7 tons per second స్పీడ్లో వస్తున్నాయి. అంత స్పీడ్తో వచ్చే వాటర్ వల్ల టైటానిక్ హోల్ పడిన 3 hours మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మంది చనిపోగా 700 మంది బతికి బయటపడ్డారు. అసలు ఆ రోజు రాత్రి ఏమైంది, టైటానిక్ మంచు కొండని ఎట్లా ఢీకొంది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఏప్రిల్ 14న టైటానిక్ రేడియో ఆపరేటర్స్కి 6 మెసేజెస్ పంపారు. దాంట్లో ఫస్ట్ మెసేజ్ కెప్టెన్ స్మిత్కి మధ్యాహ్నం చేరింది. ఆ సమయంలో అప్పటి వరకు ఉన్న అన్నిటికన్నా భయంకరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. బయట గడ్డకట్టే చలి. కెప్టెన్ స్మిత్ ఫస్ట్ మెసేజ్ చదివినప్పుడు దాంట్లో ముందు వాతావరణం బాలేదని రాసుంది. సో దీంతో అతను షిప్ యొక్క డైరెక్షన్ని మార్చేశాడు. 1:45కి ఒక జర్మన్ షిప్ ముందు కొన్ని మంచు కొండలను ఎదుర్కొని వచ్చామని టైటానిక్కి మెసేజ్ పెట్టింది. అది కెప్టెన్ స్మిత్ వరకు చేరలేదు. టైటానిక్ అప్పటికే తనకి సాధ్యమైనంత స్పీడ్తో దూసుకెళ్తుంది. అది 22 knots per hour అంటే 41 kilometers per hour తో వెళ్తుంది. ఇప్పుడే కెప్టెన్ స్మిత్కి సెకండ్ మెసేజ్ అందింది. దాంట్లో ముందు కొన్ని మంచుకొండలు ఉన్నాయని రాసుంది. అప్పటికే వాళ్ళు మంచుకొండకి చాలా దగ్గరగా వెళ్ళిపోయారు. క్రూ వాళ్ళకి సాధ్యమైనంత స్పీడ్తో షిప్ని తిప్పుతున్నారు. కానీ 11:29కి అదొక మంచుకొండని ఢీకొంది. రాత్రి 12కి కెప్టెన్ స్మిత్ ప్యాసింజర్స్ని లైఫ్ బోట్స్లోకి తరలించాలని చెప్పాడు. తను రేడియో ఆపరేటర్స్కి రెస్క్యూ కోసం మెసేజెస్ పంపని చెప్పాడు. కానీ రేడియో ఆపరేటర్స్ పాడైపోవడం వల్ల ఒక్క మెసేజ్ కూడా ఎవరికి చేరలేదు. టైటానిక్ షిప్ మొత్తం 9 decks కింద డివైడ్ అయి ఉంటుంది. దాంట్లో 5 decks వరకు వాటర్తో ఫిల్ అయిపోయినా అది పనిచేసేటట్టు డిజైన్ చేశారు. దీనితో కెప్టెన్ స్మిత్ ఇంకా క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ని ఈజీగా లైఫ్ బోట్స్లోకి తరలించి ఎస్కేప్ అవ్వచ్చని అనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ మొత్తం మారిపోయింది. హోల్ పడిన 2 hours 45 minutesకి మొత్తం షిప్ అంతా మునిగిపోయింది. చాలా మంది షిప్లోంచి ఓషన్లోకి దూకేశారు. వాళ్ళకి ఎట్లాగొట్లాగా ఏదో ఒక షిప్ దొరుకుద్దని ఆశతో దూకారు. కానీ ఆ గడ్డకట్టే చలిలో వాళ్ళందరూ హైపోథర్మియా ఇంకా కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారు. మొత్తం 2200 మందితో బయలుదేరిన టైటానిక్లో ఓన్లీ 700 మాత్రమే బతికారు. ఇది టైటానిక్ యొక్క స్టోరీ. ఇప్పుడు నేను మీకు దీని గురించి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్తాను. టైటానిక్ షిప్ అసలు మునగలేదంట. దాని బదులుగా అది బయలుదేరే ముందు ఆర్ఎంఎస్ ఒలింపిక్ని పంపారంట. ఇది ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కోసమే చేశారు. అప్పట్లోనే టైటానిక్ని నిర్మించడానికి $7.5 million ఖర్చు అయిందంట. కానీ వాళ్ళు $5 million క్లెయిమ్ చేశారు. మరికొంతమంది టైటానిక్ బయలుదేరే ముందే దాని బేస్ కంపార్ట్మెంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అంటారు. అందుకే అది ఐస్బర్గ్ని ఢీకొన్న వెంటనే దానికి హోల్ పడిందంట. ఎందుకంటే దాన్ని తయారు చేసిన విధానం బట్టి చూస్తే అది ఆ ఫోర్స్ని కంపల్సరీగా విత్స్టాండ్ చేసుకుంటుందని చెప్పారు. సో ఇదండి విషయం. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉంటే కింద కమెంట్ చేయండి. I will definitely try to do that video.
So that's all for today. This is Sanjeev signing off. Jai Hind.